Good evening, students. This is Dr. Rambabu. Last week కొన్ని వీడియోస్ చేశాను నేను మీకు కొన్ని కారణాల వల్ల బికాజ్ ఆఫ్ ఇల్ హెల్త్ అండ్ క్లాసెస్ కూడా ఎక్కువ ఉండడం వలన ఈ వారం వీడియోస్ చేయలేకపోయాను. మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఈ వారం ఒక కొత్త కాన్సెప్ట్ మీకు చెప్పాలనుకుంటున్నాను. కాంపౌండింగ్ ఎఫెక్ట్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో ఎలా ఉండాలి, అసలు కాంపౌండింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి? నేను మిమ్మల్ని ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. ఈ రోజు నుంచి మొదలుపెట్టి నెల నెల మీరు 1000 రూపాయలు సేవ్ చేస్తే మీకు 50 ఏళ్ల వయసు వచ్చేసరికి అది ఎన్ని కోట్లు అవుతుందో తెలుసా? ఇదే ప్రిన్సిపల్ మీరు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో అప్లై చేస్తే సక్సెస్ ఎంత ఈజీగా వస్తుందో తెలుసా? లాస్ట్ సండే నేను పి ప్రసాద్ అని ఒక ఇంటికి వెళ్ళాను. ఆయన ఒక బిగ్ టైమ్ ఇన్వెస్టర్. ఆయన ఇంట్లో కూర్చొని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. అసలు ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ఇవి నేర్చుకోవడానికి తన దగ్గరికి వెళ్ళినప్పుడు కాంపౌండింగ్ ఎఫెక్ట్ గురించి, వారెన్ బఫెట్ గురించి నాకు ఒక చిన్న చార్ట్ వేసి చూపించారు. ఆయన ఒక 1,00,000 రూపాయలు నువ్వు తీసి పెడితే ఆ 1,00,000 రూపాయలు 50 ఏళ్లలో నీకు ఎంత డబ్బులు అవుతాయి అనేది ఆయన ప్రశ్న. ఎంతో గ్రో అవ్వాల్సిన అవసరం లేదు. ఆ 1,00,000 రూపాయలు ఒక 17% గ్రో అయితే 50 సంవత్సరాలలో ఆ డబ్బులు 25 కోట్లు అవుతున్నాయి. 1,00,000 రూపాయలు మీరు కదల్చకుండా పక్కన పెడితే 50 ఏళ్లలో 25 కోట్ల రూపాయలు అవుతున్నాయి. దానికి మీరు చేయాల్సినంత ఏంటి? ఒక మంచి స్టాక్ తీసుకొని దాంట్లో ఆ డబ్బులు పడేసి సైలెంట్గా కూర్చోవడం. మనం రాత్రింబగళ్ళు పనిచేసినా కానీ ఆ డబ్బులు సంపాదించలేకపోతున్నాం. సో దానికి ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, కొన్ని ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ చెప్పారు నాకు. ఏషియన్ పెయింట్స్ అనే కంపెనీ, రిలాక్సో అనే ఫుట్వేర్ కంపెనీ, వీటిని ఎగ్జాంపుల్స్గా చెప్తూ ఏషియన్ పెయింట్స్ ఈ రోజుకి కూడా 50-60% మార్కెట్ షేర్ ఉంది. రిలాక్సో అనే ఫుట్వేర్ ఎంత ఎఫిషియెంట్ సిస్టమ్ అంటే, రిలాక్సో వచ్చిన తర్వాత బాటా ఆ శాండల్స్ అనే సెగ్మెంట్ నుంచి ఎగ్జిట్ అయిపోయింది. సో రిలాక్సో 100 రూపాయలకు ఫుట్వేర్ ఇచ్చినా కానీ 30% ప్రాఫిట్ చేస్తుంది. బాటా 300 రూపాయలకి ఇచ్చినా కానీ 20% మాత్రమే ప్రాఫిట్ చేసుకోగలుగుతుంది. అంటే ఒక బిజినెస్ ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తుందో లేదో అనేది ఆయన చెప్పడం తన ఉద్దేశం. సో మనం అవన్నీ పక్కన పెడితే, అదంతా ఎకనామిక్ ప్రిన్సిపల్, అవన్నీ పక్కన పెడితే కాంపౌండింగ్ ఎఫెక్ట్ గురించి మాట్లాడుకుందాం. సో వారెన్ బఫెట్ రిచెస్ట్ పర్సన్ ఎలా అయ్యారు అంటే దానికి ఆన్సర్ కాంపౌండింగ్ ఎఫెక్ట్. అది కూడా ఒక స్లైడ్ రూపంలో నేను మీకు చూపిస్తాను. మనము కన్సిస్టెంట్ ప్రిపరేషన్ అనేది చేస్తే అండ్ నిన్న చదివిన దాన్ని రేపు చదివేదాన్ని ఒక్కొక్క చిన్న పాత్రగా మొక్కగా యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే, దాని మీద ఇటుక పేర్చుకున్నట్లు చదువుతూ ఉంటే దెన్ అది సక్సెస్ కారణమవుతుంది. సో సింపుల్ ఎగ్జాంపుల్, మీరు ఫండమెంటల్ రైట్స్ అనేది చదువుతూ ఉన్నారనుకుందాం. మన వాళ్ళు ఏం చేస్తారు? ఫండమెంటల్ రైట్స్ లక్ష్మీకాంత్ చదువుతారు, ఫండమెంటల్ రైట్స్ సుభాష్ కశ్యప్ చదువుతారు, ఫండమెంటల్ రైట్స్ డిడి బస్సు చదువుతారు. ఇవన్నీ కాకుండా ఒక టెక్స్ట్ బుక్ తీసుకున్నాం. ఆ టెక్స్ట్ బుక్ని జాగ్రత్తగా చదివి దాని మీద నెక్స్ట్ దాన్ని బిల్డ్ చేసుకోవాలి. లెట్స్ టేక్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూసాము, దాని ప్రకారం మన కంటెంట్ని రీఆర్గనైజ్ చేసుకున్నాము. ప్రీవియస్ ఇయర్స్ మెయిన్స్ క్వశ్చన్స్ చూసాము, దాని ప్రకారం కంటెంట్ రీఆర్గనైజ్ చేసుకున్నాము. ఒక 50-60 క్వశ్చన్స్ వేరియస్ ఎగ్జామినేషన్ నుంచి వచ్చిన క్వశ్చన్స్, లేకపోతే వేరియస్ టెస్ట్ సిరీస్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కలెక్ట్ చేసుకున్నాము. అవన్నీ కలెక్ట్ చేసుకున్నాక మన కంటెంట్ని దాని ప్రకారం ఇంప్రూవ్ చేసుకున్నాము. అంటే వన్ సింపుల్ స్టెప్ ఎట్ ఏ టైమ్, బట్ దిస్ హ్యాస్ టు యాడ్ టు ద ఓల్డ్ స్టెప్. ముందు ఉన్న పునాది గట్టిపడుతూ వెళ్తూ ఉండాలి, తర్వాత సింపుల్ స్టెప్ దానికి యాడ్ అవుతూ ఉండాలి. అది యాడ్ అవుతూ ఉండే కొద్దీ మీ ఎగ్జామ్ ప్రిపరేషన్లో వండర్స్ క్రియేట్ అవుతాయి. రిమెంబర్ అగైన్, మీ ఎగ్జామ్ ప్రిపరేషన్లో వండర్స్ క్రియేట్ అవుతాయి. అలా కాకుండా ఓకే లక్ష్మీకాంత్ చదివేశాము, అయిపోయింది, ఒక పీస్ అయిపోయింది, ఇప్పుడు డిడి బస్సు చదువుతున్నాం, అది ఇంకొక సపరేట్ సెగ్మెంట్. ఈ రెండు వేరువేరుగా చూడడం వలన ఆ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది రావట్లేదు. కాంపౌండింగ్ని 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ అంటారండి. సో ఇప్పుడు నేను కొన్ని గ్రాఫులు చూపించి మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి స్లైడ్ చూద్దాము.
రూ. 1,00,000 ఇన్వెస్ట్ చేస్తే ఫస్ట్ ఇయర్ గ్రోత్ 1.1x అవుతుంది. 5 ఏళ్లలో గ్రోత్ అది, 5వ ఇయర్ దాని గ్రోత్ 1.6x అవుతుంది. 27 వచ్చేసరికి దాని గ్రోత్ 6.7x అవుతుంది. అంటే మీకు పినకిల్ పాయింట్కి వచ్చే కొద్దీ దానివల్ల ఏమవుతుంది, ద అమౌంట్ ఆఫ్ గ్రోత్ మెనీ టైమ్స్ మల్టిపుల్ అవుతూ ఉంటుంది. చూడండి, మీకు ఈ గ్రాఫ్ చూస్తే క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. ఈ గ్రాఫ్ ఇలా ఫ్లాట్గా గ్రో అవ్వట్లేదు. ఏజ్ అయ్యే కొద్దీ ఈ గ్రాఫ్ యొక్క ఈల్డ్ విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు గ్రో. సో ఇదే మీరు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో అప్లై చేయాల్సింది. ఇనీషియల్గా మీరు నేర్చుకునేది, మీరు పెట్టే టైంకి మీకు వచ్చే రిటర్న్ చాలా తక్కువ అనిపిస్తూ ఉంటుంది. మీరు పెట్టేదానికి మీకు వచ్చే రిటర్న్ చాలా తక్కువ అనిపిస్తూ ఉంటుంది. అరే, నేను న్యూస్ పేపర్ చదవడానికి 3 గంటలు పడుతుంది, క్లాస్ వింటున్నాను, టైం సరిపోవట్లేదు, అసలు నేను సరిగ్గా ప్రిపేర్ అవుతున్నానా? ఇవన్నీ అందరికీ ఉండే సమస్యలే. మీరు పెట్టిన టైంకి మీకు వచ్చే మార్క్స్ కానీ, మీకు వచ్చే రిజల్ట్ కానీ చాలా తక్కువ ఉంటుంది. కానీ మీరు దాన్ని స్ట్రక్చర్ చేసుకొని ప్లాన్ చేసుకోగలిగితే, సో మీకు 4th మంత్ నుంచి కాంపౌండింగ్ ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంటుంది మీ ప్రిపరేషన్లో. సో 1x కాస్త 2x అవుతుంది ప్రొడక్టివిటీ, 2x కాస్త మీకు రిటర్న్ వచ్చేసరికి 5x అవుతుంది. ఒకసారి సిలబస్ అయిపోయి కోచింగ్ని పర్ఫెక్ట్గా యూస్ చేసుకున్న విద్యార్థికి ఆ తర్వాత ప్రీవియస్ టెస్ట్ పేపర్స్ ఇవన్నిటిని యాడ్ చేసుకొని తన కంటెంట్ని రీఆర్గనైజ్ చేసుకున్న వ్యక్తికి తన ప్రొడక్టివిటీ 10x అవుతుంది. ఆ తర్వాత టైం మేనేజ్మెంట్ అనేది దాన్ని ఇంప్రూవ్ చేసుకున్న వ్యక్తికి తన ప్రొడక్టివిటీ 15x అవుతూ ఉంటుంది. సో మీరు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో మొదటి సంవత్సరమే డ్రాస్టిక్ చేంజెస్ అనేవి చూడరు. సో ఫస్ట్ 5 మంత్స్ చాలా కష్టంగా నడుస్తూ ఉంటుంది. నేను క్లాసెస్లో చూసినప్పుడు పిల్లల్ని ఫస్ట్ 2-3 మంత్స్ చాలా ఉత్సాహంగా ఉంటారు. కానీ వాళ్ళకందరికీ రిజల్ట్ అనేది ఇన్స్టెంట్ కాఫీ లాగా కావాలి, ఈ రోజే రిజల్ట్ కావాలి. సివిల్స్ ఎప్పుడు అలా వర్క్ అవ్వదు. పిల్లలందరికీ నేను చెప్పేది ఏంటి అంటే, సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2020 మ్యాచ్ లాంటిది కాదు, ఇది ఒక మారథాన్ లాగా చేయాలి, ఒక టెస్ట్ మ్యాచ్ లాగా ఆడాలి. అలాంటప్పుడు నువ్వు ఆడేటప్పుడు ముందు ఉన్న జ్ఞానమంతా కూడా నీకు తర్వాత బాల్ వాడడానికి ఉపయోగపడాలి. సో దట్ ఈజ్ వాట్ ఈజ్ కాంపౌండింగ్ ఎఫెక్ట్. సో మీరు చూస్తే ఇక్కడ గ్రోత్ చాలా తక్కువ అనిపిస్తూ ఉంటుంది ఇయర్ 1 to ఇయర్ 2. కానీ ఇయర్ 9 to ఇయర్ 10 గ్రోత్ చూడండి ఎంత పెరిగిందో గ్రాఫ్. పోయే కొద్ది గ్రాఫ్ ఇలా అవుతుంది, రైట్? అలానే మంత్ బై మంత్ మీ ఇంప్రూవ్మెంట్ అలా ఉండాలి. అలా కాకుండా మీకు రిటర్న్స్ తక్కువ వస్తున్నాయి, నా పేషెన్స్ని ఎగ్జామ్ టెస్ట్ చేస్తుంది అని భయపడ్డారో, గివప్ చేశారో, దెన్ ఇనీషియల్గా లూజ్ అయిపోతారు, లాంగ్ టర్మ్ బెనిఫిట్ని మిస్ అవుతారు. సో ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు అట్లీస్ట్ 1.5 to 2 years గట్టిగా టైం పెట్టుకొని దిగాలి, ఫస్ట్ రూల్. అండ్ దిగింది ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టు ప్రిపేర్ అవ్వడం కాకుండా, ఈరోజు నేను పాలిటీ ఎన్సీఆర్టీ చదివాను, సో ఆ ఎన్సీఆర్టీని సిలబస్కి ఓరియంట్ చేసుకోవాలి. న్యూస్ పేపర్ కరెంట్ అఫైర్స్ చదివాము, లెట్స్ టేక్ డైలీ కరెంట్ అఫైర్స్ హ్యాండ్అవుట్స్ ఇస్తున్నారు కదా మీ క్లాసెస్లో, ఆ క్లాసెస్ హ్యాండ్అవుట్స్ని దీనికి కనెక్ట్ చేసుకోవాలి. మనకి సిలబస్కి, మనం చదువుతున్న క్లాసెస్కి, వీటికి కనెక్ట్ చేసుకోవాలి. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తూ మన కంటెంట్ని రీఆర్గనైజ్ చేసుకోవాలి. కంటెంట్ని మనం ఏదో పెంచుకుంటూ పోయినంత మాత్రాన సక్సెస్ అవ్వము. స్పెసిఫిక్గా ఎగ్జామ్ రిలేటెడ్గా కంటెంట్ని రీఆర్గనైజ్ చేసుకునే టెక్నిక్ తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్న తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేయాలి. అంటే సింపుల్ ఏంటంటే రివిజన్ అండ్ ప్రాక్టీస్, ఈ రెండు చేస్తే వీ గెట్ దట్ కాంపౌండింగ్ ఎఫెక్ట్. సో దీన్ని నేనేమంటానంటే ఎనాలిసిస్. ఎనాలిసిస్ అంటే ఏంటి? మనము ఏం చదువుతున్నామో దాన్ని కరెక్ట్గా చదువుతున్నామో లేదో చూసుకునే ఎనాలిసిస్. ఈ ఎనాలిసిస్కి మనకు ఉపయోగపడేవి ఏంటండి? ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. ఈ ఎనాలిసిస్ మీద టాపప్ చేయాల్సిందేంటి? రివిజన్, బ్యాక్వర్డ్ రివిజన్. అండ్ రివిజన్ తర్వాత రికలెక్షన్, దాని తర్వాత ప్రాక్టీస్. ఈ అన్నీ ఒకదాని మీద ఒకటి యాడ్ అయ్యే కొద్దీ మీకు బెనిఫిట్స్ ఆఫ్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో వస్తుంది. ఇప్పుడు మనం ఈ పెద్ద మనిషి గురించి చూద్దామా, వారెన్ బఫెట్. ఈరోజు వారెన్ బఫెట్ ఆస్తి ఎంతండి? దట్ ఈజ్ $58 బిలియన్. ఇంకా ఎక్కువ ఉంటుందో లేదో నాకు తెలియదు, నాకు దొరికిన స్లైడ్లో $58 బిలియన్, లక్షల కోట్లు. కానీ ఆయన 14 ఏళ్ల వయసులో తన ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాడు. ఎంత? $5,000 తోటి.
సో ఈ $5,000 కాంపౌండింగ్ ఎఫెక్ట్ పెరిగి 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 తనకి 83 ఏళ్ల వయసు వచ్చేసరికి ఎంత అయినాయి? $58 బిలియన్ అయినాయి. అంటే రియల్ గ్రోత్ ఎప్పుడొచ్చింది? 72 ఏళ్ల నుంచి. చూడండి, ఇక్కడ నుంచి 56 ఏళ్ల నుంచి 83 ఏళ్ల మధ్యలో 1.5 బిలియన్ 50 టైమ్స్ ప్లస్ పెరిగింది ఆయన ఆస్తి. 50 ఇంతలు పెరిగింది. ఎన్ని సంవత్సరాల్లో? 56 నుంచి 83, 27 ఏళ్లలో. సో ఇది కాంపౌండింగ్ ఎఫెక్ట్ అంటే, గుర్తుపెట్టుకోండి. సో చివరి వరకు వదిలేయకుండా పోరాడేవాడే దీంట్లో వీరుడు. ఎందుకోసము? చివర్లో ఈ ఎగ్జామ్ యొక్క మజా మీకు తెలుస్తుంది. ఎందుకంటే అన్నీ తెలిసినవి మీరు ఒక్కొక్క అణువు దీన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారు దీంట్లో. ఇక్కడ నేను దీనికి ఒక చిన్నది కైజన్ అనే టెక్నిక్ ఉంది. చేంజ్ గుడ్. కైజన్ అనేది ఒక జపనీస్ పదం అండి. దీని గురించి ఇంకో సపరేట్ వీడియో చేస్తాను. కాయ్ అంటే చేంజ్, జెన్ అంటే గుడ్. అంటే రోజుకు ఒక మంచి ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే మీ ప్రిపరేషన్లో ఏదో బ్రహ్మాండం మారాల్సిన అవసరం లేదు మన జీవితాల్లో. వన్ సింపుల్ ఇంప్రూవ్మెంట్, వన్ స్టెప్ ఎట్ ఎ టైం. కానీ ఆ స్టెప్ని కాంపౌండ్ చేసుకుంటూ వెళ్ళాలి. వన్ సింగిల్ ఇంప్రూవ్మెంట్ లేదు, ఉదయాన్నే నిద్రలేస్తాను, ఏ స్మాల్ ఇంప్రూవ్మెంట్, దాన్ని కాంపౌండ్ చేయండి. అలా కంటిన్యూస్గా ఇంప్రూవ్ అవుతూ ఉండండి. దిస్ ఈజ్ వాట్ ఈజ్ కైజన్ టెక్నిక్. ఈ కైజన్ టెక్నిక్ని సివిల్ సర్వీసెస్లో అప్లై చేయండి, సక్సెస్ చూడండి. రైట్. సో ఏదో కంపార్ట్మెంటలైజ్డ్గా ప్రిపేర్ అవ్వకుండా వన్ స్టెప్ ఎట్ ఏ టైం. ఆ స్టెప్ ప్రీవియస్ స్టెప్కి యాడ్ అవ్వాలి, రేపటి స్టెప్ ఈరోజు స్టెప్కి యాడ్ అవ్వాలి. అలా అలా చేసుకుంటూ పోతే మీ గ్రాఫ్ కూడా ఇలా అయిపోయి పినకిల్లో నిలబడతారు. సో ఈ కైజన్ టెక్నిక్ గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ వన్ షెల్ బీ ఏ కైజన్. అంటే కైజన్ని టెక్నిక్ అంటారు. నేను హూ ఎవర్ ఈజ్ ఇంప్రూవింగ్ ఏ స్టెప్ బై స్టెప్ ఎ డే, I call them as a Kaizen. Okay, thank you very much.